హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 2, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి యునెస్కో రిలేటెడ్గా అడిగాను. లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన వీడియోని చూడండి. ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock మీకు అందిస్తూనే ఉన్నాను. ఆ రోజు వార్తలు నిలిచిన అన్ని అంశాలను కూడా. ఇక వీడియో చివరిలో క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే ఇస్తున్నాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. సో ఒక లైక్ రూపంలో తెలియజేయండి. నేను ఇస్తున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో, ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను కదా, ఆ ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ అనేది వస్తుంది. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ఇక్కడ క్వశ్చన్ రూపంలో ప్రతిరోజు ఒకటి చొప్పున ఇస్తున్నాను. ఇక ఈరోజు వీడియో చివరిలో ఈరోజు ప్రశ్న ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కూడా ఇవ్వండి. ఏమైనా ఇన్పుట్ ఉన్నా కూడా తీసుకుంటాను నేను ఖచ్చితంగా. ఓకేనా? ఇక ప్రశ్నని చూడండి. యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు పొందిన సల్కన్ ఫాజిల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? 2025 సంవత్సరంలో భారతదేశం నుండి ఈ జాబితాలో ఎన్ని చోటు పొందినాయి, అవి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాను. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కోకి సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సో యునెస్కో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నామంటే బేసిక్ చూడాలి ఫస్ట్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 నవంబర్ 16న ఏర్పాటైంది. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన చరిత్ర, మన వారసత్వానికి సంబంధించి నిదర్శనాలుగా ఉన్నవి ఏవైతే ఉంటాయో, కట్టడాలు కానివ్వండి, పురాతన ప్రాంతాలు కానివ్వండి, గుర్తిస్తూ ఉంటుంది రకరకాల జాబితాల రూపంలో. యునెస్కో విడుదల చేసే చాలా జాబితాల గురించి మీరు వింటున్నారు. రీసెంట్గా నేను చాలాసార్లు చెప్తున్నాను. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, ప్రపంచ వారసత్వ సంపద అని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసి, యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసి, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఇలా చాలా అంశాల గురించి మనం చూస్తున్నాము. ఇందులో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఇప్పటి వరకు ఎన్ని గుర్తింపు పొందినాయి అంటే 43 గుర్తుంచుకోండి. 43వది చివరిది అస్సాంలోని సమాధులు, చరాయిదియో మైదమ్స్ అంటాం కదా, అవి. ఇక పక్కన పెట్టేస్తే ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో ఒక ప్రాంతాన్ని కానీ, ఒక కట్టడాన్ని కానీ వరల్డ్ హెరిటేజ్ సైట్గా అఫీషియల్గా గుర్తించాలంటే అంతకంటే ముందు ఒక జాబితాని ఆధారంగా తీసుకుంటుంది. ఆ జాబితా కూడా యునెస్కోనే డిక్లేర్ చేస్తుంది. ఆ జాబితాని ఏమంటామంటే టెంటేటివ్ లిస్ట్ అంటాం. యునెస్కోస్ టెంటేటివ్ లిస్ట్. సింపుల్గా టెంటేటివ్ లిస్ట్ అనేది తాత్కాలికం. ఇందులో ఒక 10 అంశాలు ఉన్నాయనుకోండి, 10 ప్రాంతాలు కానీ, కట్టడాలు కానీ ఉన్నాయనుకోండి, అందులో నుండి 1 లేదా 2 వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందుతాయి త్వరలో అన్నట్టు. అలా ఫైనల్ లిస్ట్ ఏమో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇక అంతకంటే ముందు తాత్కాలిక జాబితా అనేది ఉంటుంది. ఆ తాత్కాలిక జాబితాలో రీసెంట్గా మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక పురాతన ప్రాంతం సల్కన్ ఫాజిల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్. 2025 సంవత్సరంలో భారతదేశం నుండి ఈ జాబితాలో ఎన్ని చోటు పొందినాయి? మనం లాస్ట్ 2 months బ్యాక్ కూడా టెంటేటివ్ లిస్ట్ గురించి చూసాము ప్రత్యేకంగా. అప్పుడు 6 గురించి డిస్కస్ చేసాము. ప్లస్ ఇప్పుడు ఒకటి వార్తల్లోకి వచ్చింది. మొత్తం ఎన్ని? 7. 2025 సంవత్సరంలో 7 అంశాలు టెంటేటివ్ జాబితా యునెస్కోకి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి మీరు, ఆ పేర్లు గుర్తుంచుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి భారతదేశంలో ఇప్పటి వరకు టోటల్గా యునెస్కో టెంటేటివ్ లిస్టులో ఎన్ని ఉన్నాయంటే 63 సల్కన్ ఫాజిల్ పార్క్తో కాకుండానంటే కలిపే 63. గుర్తుంచుకోండి, 63. ఓకేనా? ఇక మరి లాస్ట్ 2 months బ్యాక్ మరొక 6 అంశాల గురించి మనం చూసాం కదా, అవేంటో మరొకసారి రివిజన్.
ఉత్తర భారతంలో ఉన్న గుప్తా టెంపుల్స్, ఛత్తీస్గఢ్లో ఉన్న క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, తెలంగాణకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ముదుమల్ మెగాలిథిక్ మెన్హిర్స్. నెక్స్ట్ వచ్చేసేసి మధ్యప్రదేశ్లోని చౌసత్ యోగిని టెంపుల్, చౌసత్ యోగిని టెంపుల్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఉత్తర భారతంలోని అశోకన్ ఎడిక్ట్స్ లేదా ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో చాలా ఫేమస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బుందేలాలకు సంబంధించి, బుందేలాస్ ఉంటారు కదా, బుందేలాస్ ఫోర్ట్రెస్ ఏవైతే ఉంటాయో ప్యాలెస్ ఫోర్ట్రెస్, ఇది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వాటన్నిటిని కలిపి టెంటేటివ్ జాబితాలో గుర్తింపించారు. సో ఈ 6 గుర్తుంచుకోండి, 1 2 3 4 5 6, 6తో పాటు 7 సాల్కన్ ఫాజిల్ పార్క్ ఎనఫ్. సో ఈ 7 ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఓకేనా? సో ఇక వివరాల్లోకి వెళ్తే, సాల్కన్ ఫాజిల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలోకి చేరింది. ఇది ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో సాల్కన్ గ్రామం వద్ద ఉందంట. ఓకేనా? 140 crore ఇయర్స్ బ్యాక్ అంత చరిత్ర ఉన్న ఒక ప్రాంతం ఇది. రైట్? సో ఈ కొత్త జాబితాతో లేదంటే రీసెంట్గా టెంటేటివ్ జాబితాలో సాల్కన్ వార్తలకు వచ్చింది, దీంతో కలిపి ఇప్పటివరకు యునెస్కో టెంటేటివ్ లిస్టులో ఎన్ని ఉన్నాయంటే 63 ఉన్నాయి. 2025 సంవత్సరాలు ఈ జాబితాలో మొత్తం ఎన్ని? 7, 6 + 1, రీసెంట్గా 1, అంతకుముందు 6 ఈ ఇయర్లోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సో అంతకంటే ముందు అభ్యర్థులకు అనౌన్స్మెంట్, నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, చాలామంది ఆస్పిరెంట్స్ ఆఫర్స్ని అవైల్ చేసుకున్నారు. మీకు వెరీ షార్ట్ టైం, విదిన్ 1 డేలో ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో ప్రతి ఒక్క కోర్స్ కూడా బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్తో ఉంది. మీరందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని కోర్సెస్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను. సో ప్రతి ఒక్క కోర్స్ కూడా 100% మీకు యూజ్ఫుల్గా ఉండే విధంగా 100% పోటీ పరీక్షల కోణంలో మీకు డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా బిగ్గెస్ట్ ఆఫర్లో ఉంది. ఈ ఆఫర్స్ అన్నీ కూడా విదిన్ 1 డేలో క్లోజ్ అయిపోతాయి, యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు అందిస్తున్నాను కదా, ప్రతిరోజు డెప్త్ క్లాసెస్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 1 hour వీడియో మీకు చెప్తున్నాను యూట్యూబ్లో. ప్రతి ఒక్క బేసిక్ థింగ్ ఇస్తున్నాను, అదంతా కూడా పీడిఎఫ్ రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ మీకు యాప్లో ఉంటుంది. శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడొచ్చు, అది కూడా ఆఫర్లో ఉంది. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది అందులో. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, సుప్రీంకోర్టులో తొలిసారిగా రిజర్వేషన్స్. ఎందులో రిజర్వేషన్స్? జడ్జీల నియామకానికి సంబంధించి కాదు, సిబ్బంది నియామకానికి సంబంధించి. సుప్రీంకోర్టులో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ విషయంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ప్రారంభమైంది. ఇప్పటివరకు లేదు, ఇప్పుడు ప్రారంభమైంది. 75 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో ముఖ్యంగా నియామకాల విషయంలో, సిబ్బంది నియామకాల విషయంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో రిజర్వేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. సో రిక్రూట్మెంట్ అప్పుడు చేస్తారు, ప్రమోషన్స్లో చేస్తారు. మరి అలాంటిది సుప్రీంకోర్టులో ఎందుకు ఉండకూడదని చెప్పేసి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, రిజర్వేషన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని బేసిక్స్. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో 5వ భాగం మీరు ఆర్టికల్ 52 నుండి 151 వరకు నేర్చుకుంటారు. ప్రత్యేకత లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఎక్స్క్లూజివ్గా మీరు న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, సుప్రీంకోర్టుకి సంబంధించి నేర్చుకుంటారు. సుప్రీంకోర్టుకి సంబంధించి బ్రాకెట్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం సుప్రీంకోర్టుకి 52nd CJ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై గారు రీసెంట్గా మనం May 13 నుండి తన పదవి ప్రమాణ స్వీకారం తీసుకొని అమల్లోకి రావడం జరిగింది, పదవిని నిర్వర్తిస్తున్నారు. ఇక అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక ఆర్టికల్ లింక్ చేసుకోవాలి. ఈ టాపిక్కి సంబంధించి ఆర్టికల్ 146ని మీరు లింక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో సుప్రీంకోర్టుకు సంబంధించి ఉద్యోగుల నియామకాలు కానివ్వండి, ఖర్చుల విషయం కానివ్వండి, అవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంటాయని చెప్పేసి. సో 75 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో మొదటిసారిగా సుప్రీంకోర్టు సిబ్బందికి అధికారికంగా రిజర్వేషన్లను ప్రకటించారు. రిజర్వేషన్స్ SC STస్కి. అండ్ ఇక్కడ రిజర్వేషన్స్ అంటే ఇంకొక 2 ఆర్టికల్స్ కూడా గుర్తుకు రావాలి మీకు.
ఫండమెంటల్ రైట్స్లో ప్రాథమిక హక్కులు పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్స్ అని చెప్పేసేసి ఈ నిర్ణయం ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు సిబ్బందికి ప్రత్యక్ష నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మరియు పదోన్నతుల్లో రిజర్వేషన్స్ అనేవి లభించని ఉన్నాయంట. ఈ విధానం 23 జూన్ 2025 నుంచి అమల్లోకి రావడం జరిగింది. రీసెంట్గా అమల్లోకి వచ్చిందని చెప్పేసి నిన్న మనకు అఫీషియల్గా వార్తల్లోకి వచ్చింది. రిజర్వేషన్లు న్యాయమూర్తులకు వర్తించవంట. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యని కనుక అబ్జర్వ్ చేశారనుకోండి 1+33 ఒక ప్రధాన న్యాయమూర్తి 33 మంది ఇతర న్యాయమూర్తులు. మీరు ఆర్టికల్ 124 దగ్గర మనం దీని గురించి చూస్తాం. 124 క్లాస్ 1 క్లాస్ 2 ఇవన్నీ కూడా. ఇక రిజర్వేషన్లు వర్తించే పోస్టులు ఏంటంటే రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, ఛాంబర్ అటెండెంట్ వీటికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి అంట. న్యాయమూర్తుల నియామకాల విషయంలో రిజర్వేషన్స్ వర్తించవు, గుర్తుపెట్టుకోండి. ఇక రిజర్వేషన్ శాతం ఏంటంటే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%. రైట్, సరిపోతుంది. సో సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని బేసిక్స్. 1950 జనవరి 28 రోజున సుప్రీంకోర్టు ఏర్పాటైంది. గతంలో ఫెడరల్ కోర్టుగా ఉండేది. భారతదేశంలో సమాఖ్య న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి కానియా, హెచ్జే కానియా. అండ్ ప్రస్తుత న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ బిఆర్ గవాయి గారు. మే 2025 నుండి తను పదవిలో ఉన్నారు. ఓకేనా, రైట్. సో ఆర్టికల్ 15, 16 ప్రకారం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి రాజ్యాంగం ప్రకారము. ఓకేనా. ఇక నెక్స్ట్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ హురున్ అనే సంస్థ రీసెంట్గా రిలీజ్ చేసింది. చైనా కేంద్రంగా పనిచేసిన సంస్థ. ఇక్కడ యూనికార్న్ అంటే ఏంటో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూడాలి. కాన్సెప్ట్ నేర్చుకున్నాక సబ్జెక్ట్ కానీ లింక్ చేసేద్దాము. ఎకానమీలో మీకు ఇంపార్టెంట్ ఇది. మనం స్టార్టప్స్ అని తరచూ వింటూ ఉంటాం. స్టార్టప్స్ అంటే తెలుగులో అంకుర సంస్థలు అంటాం. స్టార్టప్స్ మనకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటికి కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే భారతదేశంలో స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా అని చెప్పేసేసి, అండ్ మన రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కనుక అబ్జర్వ్ చేసి ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో టీ హబ్ స్టార్టప్లను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రపంచమంతా కూడా చాలా దేశాలు కూడా స్టార్టప్స్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో స్టార్టప్స్ వల్ల ఎకానమీలో మనం పాజిటివ్ గ్రోత్ రేట్ చూస్తామని చెప్పేసేసి అలాంటి స్టార్టప్స్లో ఏ స్టార్టప్ అయితే $1 బిలియన్ మార్కెట్ని రీచ్ అవుతుందో, $1 బిలియన్ రీచ్ అవుతుందో దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటాం. యూనికార్న్ స్టార్టప్ అంటే ఒకే ఒక పదం గుర్తుంచుకోండి, $1 బిలియన్ యూనికార్న్ స్టార్టప్. స్టార్టప్స్ అన్నీ యూనికార్న్ స్టార్టప్స్ కావు, కానీ యూనికార్న్ స్టార్టప్స్ మాత్రం ఒకప్పుడు స్టార్టప్సే, గుర్తుంచుకోండి. అటువంటి యూనికార్న్ స్టార్టప్స్ అనేవి ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. మళ్ళీ భారతదేశం 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్. అత్యధిక యూనికార్న్ స్టార్టప్స్ కలిగిన దేశాల్లో టాప్ 3లో ఇండియా హురున్ సంస్థ చెప్తోంది. సో హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ షాంఘై చైనా కేంద్రంగా పనిచేస్తోంది. సో ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్ల సంఖ్య ఎన్ని ఉన్నాయట అంటే ప్రస్తుతము 1523 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. ఇక స్టార్టప్స్ అయితే లక్షల్లో ఉంటాయి, లక్షల స్టార్టప్స్ ఉన్నాయి, కానీ యూనికార్న్ $1 బిలియన్ స్టార్టప్స్. ఇక యూనికార్న్ విలువ $5.6 ట్రిలియన్ యూనికార్న్ స్టార్టప్స్ వాల్యూ ఉందట ప్రపంచంలో. ఇక 2024లో కొత్తగా ఏర్పడిన యూనికార్న్స్ 203 అంట ప్రపంచవ్యాప్తంగా. 2024 గడిచిన సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో సగటున ప్రతి 2 రోజులకు ఒక యూనికార్న్ స్టార్టప్ అనేది ఏర్పడుతుందట. ఎవ్రీ 2 డేస్కి ఒక యూనికార్న్ స్టార్టప్ అనేది వార్తల్లోకి వస్తుందని. ఇక దేశవారీగా చూస్తే మనము ఏ దేశంలో అత్యధిక యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయట అంటే అమెరికా. సో అమెరికా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓకేనా. 2024లోనే వాళ్ళు దాదాపు 108 యూనికార్న్ స్టార్టప్స్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ చైనా సెకండ్ పొజిషన్లో ఉంది. సో చైనా దగ్గర ఉన్న మొత్తం యూనికార్న్ స్టార్టప్స్ 343. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే కొత్తగా 36 2024లో. ఇక 3వ స్థానంలో ప్రపంచంలో భారతదేశం ఉంది. భారతదేశంలోని యూనికార్న్ స్టార్టప్స్ దాదాపు మోర్ దాన్ 125. ఓకేనా. ఇక అదనపు వివరాలు ఏంటంటే మొత్తం 52 దేశాలకు చెందిన యూనికార్న్లు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా మరియు చైనా దేశాలు కలిసి ప్రపంచంలోని మొత్తం యూనికార్న్లలో 72% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయంట. యూనికార్న్ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మీకు ఎకానమీలో అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై యూనికార్న్ ఆర్ యూనికార్న్ స్టార్టప్?
మార్కెట్ విలువ $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్రైవేట్ స్టార్టప్స్ని యూనికార్న్ స్టార్టప్స్ అంటాము. ఓకేనా, రైట్. ఇక డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ యాజ్ హెడ్ క్వార్టర్. ఇట్ ఈస్ వర్కింగ్. రక్షణ రంగానికి సంబంధించి చాలా ఇన్నోవేషన్స్ మనం చూస్తూ ఉంటాం. డిఆర్డిఓ పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్స్ ఏవైతే ఉంటే వారు డెవలప్ చేస్తున్నారు. ఇక పక్కన పెడితే రీసెంట్గా డిఆర్డిఓకి సంబంధించి చైర్పర్సన్, ప్రస్తుతం డిఆర్డిఓ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ వి కామత్ గారి పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించింది భారత ప్రభుత్వం. 2026 మే మంత్ వరకు సమీర్ వి కామత్ గారి డిఆర్డిఓ చీఫ్గా విధులు నిర్వర్తిస్తారు. మరొక 1 ఇయర్ పెంచారు. ఇక్కడ డిఆర్డిఓ వారు అభివృద్ధి చేసిన మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజినస్, మన భారతీయ సంస్థ, మన భారతీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫోటోనిక్ రాడార్ వార్తల్లోకి వచ్చింది. ఫోటోనిక్ రాడార్, డిఆర్డిఓ భారతదేశంలోని మొట్టమొదటి ఫోటోనిక్ రాడార్ని అభివృద్ధి చేసింది. ఈ రాడార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, శత్రు దేశాలకి సంబంధించి డ్రోన్స్ కానీ విమానాలు కానివ్వండి, రాడార్ల కళ్ళు కప్పే ప్రయత్నాలు చేసినా కూడా వాటిని కూడా గుర్తిస్తుంది. గుర్తుంచుకోండి, ఓకేనా. సో రాడార్ పేరు వచ్చేసి ఫోటోనిక్ రాడార్. ఎవరు అభివృద్ధి చేశారంట? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తుంది. ఈ డిఆర్డిఓకి సంబంధించి ఒక ల్యాబ్ పేరు గుర్తుంచుకోండి. ఆ ల్యాబ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, LRDA, ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ఉంటారో ఈ సంస్థ, ఈ ల్యాబ్ డిఆర్డిఓ పరిధిలో పనిచేస్తుంది. వారు ప్రైవేట్ సంస్థతో కలిసి తయారు చేస్తారు, కానీ డిఆర్డిఓ వారి ఇన్నోవేషన్ ఇదే. సో టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలు సహకారం అందించారు, అంతే. సహకారం అంటే వీటికి సంబంధించి మన సజెషన్స్ ఇవ్వడం, అది. కానీ మొత్తం డెవలప్ చేసిందంతా కూడా కాన్సెప్ట్ అంతా డిఆర్డిఓ పరిధిలోని LRD వారే. కొన్ని ప్రైవేట్ సంస్థల నుండి సజెషన్స్ తీసుకున్నారు, ఇన్పుట్స్ తీసుకున్నారు. ఓకేనా, రైట్. ఇక ప్రత్యేక లక్షణాలు, ఈ ఫోటోనిక్ రాడార్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే అత్యధిక స్పష్టత ఉంటుంది, అల్ట్రా హై రిజల్యూషన్ దీని సొంతము, రాడార్ పరిజ్ఞానము. దొంగచాటుగా వచ్చే స్టెల్త్ విమానాలను కూడా గుర్తించే సామర్థ్యం దీనికి ఉంటుంది. సో రాడార్ల కళ్ళు కప్పుతుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా జట్టు గురించి చూసినప్పుడు అలా. సో ఎలక్ట్రానిక్ జామింగ్కు వ్యతిరేకంగా అత్యంత సమర్థవంతంగా ఇది పనిచేస్తుందంట. సో డిఆర్డిఓకి సంబంధించి బేసిక్స్ ఇప్పటివరకే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన దాంట్లో యుద్ధ విమానాలు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా. సో అగ్ని క్షిపణి, పృథ్వీ క్షిపణి, బ్రాహ్మోస్ క్షిపణులు అండ్ తేజస్ యుద్ధ విమానము, అర్జున్ యుద్ధ ట్యాంక్ కానివ్వండి, ట్యాంక్స్. ఓకేనా. ఇక ఫోటోనిక్ రాడార్ అంటే ఏంటి? ప్రతి పాయింట్ మీకు ఇస్తున్నాను, అభ్యర్థులు గమనించండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు ప్రతిరోజు అందిస్తున్నాను, మీరు కూడా ప్రతిరోజు చూడండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 15-20 మార్కులని కాదు, కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి, అది మన మోటో. ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష కూడా జనరల్ స్టడీస్లో భాగంగా మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలి త్రూ కరెంట్ అఫైర్స్. అలాగే మీకు చెప్తున్నాను, ఒక టాపిక్ వార్తలో నిలిచిందంటే నేరుగా ఆ టాపిక్కే పరిమితం అవ్వట్లేదు, ఆ టాపిక్ని ఆధారంగా తీసుకొని దానికి స్టాటిక్ పాయింట్స్ అడిషన్ ఇస్తున్నాను, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ని లింక్ చేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా మీకు అన్ని సబ్జెక్టులు కూడా మీకు అడిషన్ అవుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు చూడండి, మీరే రియలైజ్ అవుతారు. అండ్ ఇక్కడ చెప్తున్న ప్రతి పాయింట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను. మీకు చెప్పాను కదా ఆఫర్లో ఉంది కోర్స్ అని చెప్పేసి, ఆ పీడిఎఫ్ కోర్స్ చూడండి, మీకు శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. క్లాస్ చూశాక ఒక్కసారి ఆ పీడిఎఫ్ చదవండి. ఈ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివిజన్ చేయండి, ఎనఫ్. కరెంట్ అఫైర్స్ కోణంలో వచ్చే మార్క్స్తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం మార్క్స్ మీ వంతు అవుతుంది. ఓకేనా. సో ఆల్టర్ మ్యాగ్నెట్ లేదా ఆల్టర్ మ్యాగ్నెట్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ S&T పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ, సైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక సంస్థ తయారు చేసింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇక్కడ SN బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, SN బోస్ నేషనల్ సెంటర్ ఫర్
బేసిక్ సైన్సెస్ ఈ సంస్థ ఎక్కడ ఉంది అంటే కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఇన్నోవేషన్. మనం తరచూ ఐఐటి ఇన్నోవేషన్స్ అని లేదంటే వివిధ దేశాలకు సంబంధించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు చూస్తూ ఉంటాం కదా, అలా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఇది. సో ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంచుకోండి, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్. ఇది కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. వారు అభివృద్ధి చేసిన ఒక అరుదైన అల్టార్ మ్యాగ్నెట్ లక్షణాన్ని కలిగిన ఒక మ్యాగ్నెట్. సో క్రోమియం యాంటీమొనైడ్ని కనుగొన్నారంట. క్రోమియం యాంటీమొనైడ్ ఇదేంటంటే ఒక ఆల్టర్ మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ తరహాలోనే పనిచేస్తుంది. ఈ పదార్థం ఒకే స్ఫటికంలో దిశ ఆధారంగా డైరెక్షన్ డిపెండెంట్ 2 రకాలైన పీ టైప్ అండ్ ఎన్ టైప్ విద్యుత్ ప్రవాహాన్ని ప్రదర్శించే మొదటి అల్టార్ మ్యాగ్నెట్ పదార్థం అంట. ఇది పదార్థం గుర్తుంచుకోండి. ఈ ప్రత్యేక లక్షణాన్ని డైరెక్షన్ డిపెండెంట్ కండక్షన్ పోలారిటీ అంటారు. ఆల్టర్ మ్యాగ్నెట్లు సరికొత్త రకానికి చెందిన అయస్కాంత పదార్థాలు. సో మ్యాగ్నెట్, ఆల్టర్ మ్యాగ్నెట్ అంటే దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు మ్యాగ్నెట్ అని గుర్తుంచుకోండి. ఆ పదార్థాన్ని ఎవరు కనుగొన్నారంట? ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ మొట్టమొదటిసారి ఇలాంటి ప్రత్యేక పదార్థము. ఓకేనా? ఇవి ఫెర్రో మ్యాగ్నెట్స్ వలె ప్రయోజనకరమైన లక్షణాలను యాంటీ ఫెర్రో మ్యాగ్నెట్ల స్పిన్ వ్యూహాన్ని కలిగి ఉంటాయి. అయితే బయటకు ఏ అయస్కాంత ఫీల్డ్ని ప్రదర్శించవు. ఈ పదార్థాలు స్పిన్ ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలుగుతాయి అంట. సో యాంటీ ఫెర్రో మ్యాగ్నెట్లు లోపల అయస్కాంత లక్షణాలు ఉండి బయటకు అయస్కాంత ఫీల్డ్ను ప్రదర్శించవు. రైట్? సో గుర్తుంచుకోండి. సైన్స్, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే వార్తల్లో నిలిచిన ఇన్నోవేషన్ ఏంటి, ఏ శాస్త్రవేత్తలు, దాని ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. అంతే తప్పితే దాని ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడుగుతారు. మనమేమి ఇక్కడ రీసెర్చ్ చేయట్లేదు. పోటీ పరీక్షల కోణంలో సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దట్ వీ హ్యావ్ టు లర్న్. ఓకేనా? సో ఇక్కడ ఇటీవల తరచూ మనం రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాము. నిన్నటి క్లాస్లో కూడా చూడండి, ఐఎన్ఎస్ తమల్ అని చెప్పేసి కమిషనింగ్ రష్యాలో అని చెప్పేసి, గతంలో అచల్ అని, నీలగిరి అని, అర్నాలా అని ఇలా చాలా చూస్తున్నాం మనం. ఇక్కడ మరొకటి ఉదయగిరి నౌక ఏదైతే ఉంటుందో, నావల్ షిప్ ఏదైతే ఉంటుందో, దీన్ని నేవీలో కమిషన్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీలో సేవలు అందించడం ప్రారంభమైంది. దీన్ని ఎవరు తయారు చేశారు? ఇటువంటివి చూసినప్పుడు ఎవరు తయారు చేశారో ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల క్వశ్చన్స్ అడుగుతారు. రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సినవి 6 అంశాలు. ఒకటి, వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు. రెండవది, రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న రిపోర్ట్స్ లేదా నివేదికలు, ఉదాహరణకు సిప్రీ రిపోర్ట్ అని, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం. నెక్స్ట్ రక్షణ రంగ ఒప్పందాలు, ఉదాహరణకు తీసుకుంటే డిఆర్డిఓ విత్ బీడిఎల్ ఒప్పందం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఉద్దేశం ఏంటి, ఇటువంటివి. నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఆమోదముద్ర వేసింది. ఇక లాస్ట్ వచ్చేసేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న లేదా ఇతర దేశాల సహకారంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఇటువంటివి చూసినప్పుడు ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేకత ఏంటి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ 17A ఒక యుద్ధ నౌక. ఆ యుద్ధ నౌక పేరు ఏంటంటే ఉదయగిరి. దీన్ని ఎవరు తయారు చేశారో అది ఎగ్జామ్లో మనకు క్వశ్చన్. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటారు? ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. సో నేవీలో చేరిక, కమిషనింగ్ అంటే దీని సేవలు ప్రారంభమైంది, సర్వీస్ నిన్నట్టుండి ప్రారంభమైంది జూలై 1. ఓకేనా? సో ఏ ప్రాజెక్టులో భాగంగా అంటే రక్షణ రంగానికి సంబంధించిన రకరకాల ప్రాజెక్ట్స్ గురించి చూస్తాం కదా, అందులో ఒక ప్రాజెక్ట్ 17A. ఓకేనా? అందులో భాగంగా మొత్తం 7 నౌకల్ని తయారు చేస్తారు. 7, అందులో ఇదొకటి ఉదయగిరి. ఓకేనా? రైట్. స్టెల్త్ ఫ్రిగేట్ అంటే రాడార్లకు కనిపించకుండా ఉండగల యుద్ధ నౌక. శత్రు రాడార్ల నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని దాచిపెట్టగల సామర్థ్యం దీని సొంతము. ఓకేనా? ప్రాజెక్ట్ 17లో భాగంగా ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సహ్యాద్రి అనే 3 ఫ్రిగేట్లు ఇందులో ఉన్నాయి ఇప్పటికే. ఓకేనా? నెక్స్ట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. క్వాడ్ దేశాలకి సంబంధించి నావీస్ ఉంటారు కదా, వారు చేస్తున్న ఒక విన్యాసం వంటిది. సో ఏంటంట, సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ఏ దేశాలకు సంబంధించిందంటే క్వాడ్ ఫుల్ ఫామ్ ఏంటి? క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ 4 దేశాలు, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ఇది క్వాడ్ కూటమి అంటాం. ఈ క్వాడ్ దేశాలు కలిసి నిర్వహించుకునే ఒక విన్యాసం
మలబార్ విన్యాసం, దీని గురించి కూడా చాలాసార్లు మనం వార్తలు చూస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో సముద్ర భద్రత సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు సీ షిప్ అబ్జర్వర్ మిషన్ని ప్రారంభించారు. ఏ దేశాలంటే క్వాడ్ దేశాలు. ఇక్కడ మిషన్ పేరేంటి? సీ షిప్ అబ్జర్వర్ మిషన్. ఏ ప్రాంతంలో? ఇండో పసిఫిక్ ప్రాంతంలో, గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ మిషన్ విల్మింగ్టన్ డిక్లరేషన్ 2024 ఆధారంగా ప్రారంభమైంది. సముద్ర భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రారంభమైన ఒక మిషన్ క్వాడ్ దేశాలకి సంబంధించి, రైట్. ఇక క్వాడ్ దేశాలు కనుక మనం పరిశీలించామనుకోండి, వాళ్ళకు కోస్ట్ లేదా నేవీని కనుక పరిశీలిస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ భారతదేశం సంబంధించి, ఇండియన్ నేవీ భారతదేశం నుండి, అండ్ జపాన్ సంబంధించి జపాన్ కోస్ట్ గార్డు, అమెరికాకు సంబంధించి యుఎస్ కోస్ట్ గార్డు, ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా బార్డర్ ఫోర్స్, ఆయా దేశాల్లో తీర గస్తీ నిర్వహించే బలగాలు. ఓకేనా? సో మిషన్ ఉద్దేశం ఏంటంటే క్వాడ్ దేశాల మధ్య సముద్ర కార్యకలాపాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడము, ఇండో పసిఫిక్ సముద్ర మార్గాలపై కలిసికట్టుగా పర్యవేక్షణ మానిటరింగ్ని పెంచడము. ఓకేనా? అంతర్జాతీయ సముద్ర చట్టాల పాటింపు మరియు సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడాన్ని ప్రోత్సహించడము. సో సముద్రం అంటే రీసెంట్గా మనం చూసాము ఒక సదస్సు, ఇక్కడ మళ్ళీ ఒకసారి లింక్ చేస్తున్నాను. UNOC యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 3rd ఎడిషన్ రీసెంట్గా జరిగింది. ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లోని నీస్ వేదికగా జరిగింది 3rd ఎడిషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా? సో భవిష్యత్తులో క్వాడ్ కోస్ట్ గార్డ్ సహకారానికి ఇది పునాది వేయడం అంట, రైట్. ఈ క్వాడ్ అంటే ఎన్ని దేశాలు ఉంటే 4 దేశాలు. క్వాడ్ గ్రూప్ను మొదటిసారి 2007లో ప్రారంభించారు, తర్వాత 2017లో మళ్ళీ పునరుద్ధరించారు. అసలు క్వాడ్ గ్రూప్ యొక్క లక్ష్యం ఏంటి? 4 దేశాల లక్ష్యం ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా శాంతియుత వాతావరణాన్ని సృష్టించడం అనేది ఈ మిషన్ యొక్క లేదా క్వాడ్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ థాయిలాండ్ ప్రధాని పెటోంగ్టన్ షినవత్రా సో పదవీచ్యుతులయ్యారు. సింపుల్గా చెప్పాలంటే పదవి నుండి దిగిపోయారు. కారణం ఏంటంటే ఒక తప్పిదం, ఒక ఫోన్ కాల్ ఆడియో లీక్. సో పక్కనే సరిహద్దు పంచుకుంటున్న కంబోడియా దేశం. సో ఎటువంటి టాపిక్స్, అంతర్జాతీయ అంశాలు, దేశాలు వార్తలకు వచ్చినట్టే మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మ్యాప్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నంతా కూడా ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నంతా కూడా థాయిలాండ్. సో థాయిలాండ్ కంట్రీ ఇది. పక్కనే సరిహద్దును పంచుకొని ఇక్కడ గ్రీన్లో కనబడుతుంది కదా, ఈ గ్రీన్లో కనబడుతుంది ఏంటంటే కంబోడియా. అంటే మీకు ఇక్కడ చూపించాలి 2 దేశాలు సరిహద్దును పంచుకుంటున్న దేశాలు. సో సరిహద్దును పంచుకుంటున్న దేశాల మధ్య సమస్యలు అనేవి సర్వసాధారణం. ఏ దేశమైనా చూడండి మీరు, రష్యా యుక్రెయిన్ అయితే ఏంటి, లేదంటే ఇండియా పాకిస్తాన్ అయితే ఏంటి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఏంటి, ఏ దేశమైనా, ఇండియా చైనా అయితే ఏంటి అలా. సో ఈ దేశాలకు సంబంధించి సరిహద్దు విషయంలో కొన్ని గొడవలు, ఆ గొడవల విషయంలో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షినవత్రా రీసెంట్గా కంబోడియా దేశాధినేతతో ఫోన్లో సంభాషించారు. అంకుల్ అని చెప్పేసి కొంత ఆప్యాయంగా మాట్లాడారు. అంకుల్ అని చెప్పేసి సరిహద్దు సమస్యల విషయంలో మాట్లాడారు. ఒక రకంగా ఆడియో లీక్ అవ్వడం ద్వారా ఏం జరిగిందంటే థాయిలాండ్ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు, కోపానికి వచ్చిండ్రు. ఆడియో లీక్ గురించి ఎగ్జామినేషన్లో అడగరు, ఏం మాట్లాడింది, అంకులను సంబోధించిందా, ఇటువంటివి అడగరు. మనకు పోటీ పరీక్షలు ఒకటే అడుగుతారు. ఇటీవల కంబోడియా దేశాధినేతతో ఏ దేశాధినేత ఫోన్ సంభాషణ లీక్ అవ్వడంతో ఏ దేశాధినేత లేదా ఏ దేశ ప్రధానమంత్రి పదవీచ్యుతులయ్యారు అంటారు. సో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పదవిని కోల్పోయే ప్రమాదంలోకి రావడం జరిగింది. పదవిని కోల్పోయారు. ఆ దేశ రాజ్యాంగ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఓకేనా? షినవత్రా థాయిలాండ్ ప్రధాని. సో థాయిలాండ్ ప్రధాని పెటాంగ్టాన్ షినవత్రా రీసెంట్గా మనం చూసాము. లాస్ట్ మనం మార్చ్ మంత్లోనే బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సుకి మోదీ గారు అక్కడికి వెళ్ళడం కానివ్వండి, అంతకంటే ముందు మార్చిలోనే లాస్ట్లో ఒక సివియర్ ఎర్త్క్వేక్ అనేది సంభవించింది థాయిలాండ్, మయన్మార్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. సో థాయిలాండ్ ప్రధాని పెటాంగ్టాన్ షినవత్రాపై రాజ్యాంగ కోర్టు సస్పెన్షన్ విధించింది. షినవత్రాను పదవి నుంచి తప్పించాలన్న తీర్పునకు కోర్టు 7-2 మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఓకేనా? కంబోడియాతో సరిహద్దు చర్చలకు సంబంధించిన ఫోన్ సంభాషణల లీకేజ్ కారణంగా ఈ చర్య తీసుకున్నారు. సరిహద్దు సమస్యపై చర్చలు జరుగుతున్నప్పుడు షినవత్రా కంబోడియా నేతను అంకులను సంబోధించడంతో పాటు సైనిక కమాండర్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు
వచ్చినాయి. ప్రధాని వ్యవహార శైలి వల్లే సరిహద్దు సమస్య మరింత తీవ్రమైందని, మే నెలలో జరిగిన ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని కన్జర్వేటివ్ సెనేటర్లు ఆరోపించారు. రైట్. సో అడగొచ్చు పెటంగ్టన్ షినవత్రా. ఇక థాయిలాండ్ రాజధాని వచ్చేసి బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బాట్. సో ప్రస్తుతం రాజు. ఓకేనా. రైట్. థాయిలాండ్ కంబోడియా సరిహద్దు వివాదం 1950ల నుంచి కొనసాగుతున్న వివాదము. ఇక నెక్స్ట్ మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్ అని మనం చిన్ననాటి నుండి చూస్తూ ఉంటాం. మలేరియాకి కాజిటివ్ ఏంటి అని. సో అటువంటి మలేరియాని అంతమొందించి మలేరియా రహిత దేశంగా నిలిచినందుకు సురినామ్కి WHO సర్టిఫికేట్ ఇచ్చింది. మలేరియా నిర్మూలనలో అద్భుతంగా పనిచేశారని చెప్పేసి. సురినామ్ ఒక దేశం వార్తలోకి వచ్చింది కాబట్టి లొకేషన్ ఇంపార్టెంట్ కదా. సో సురినాము సౌత్ అమెరికా ఖండం. ఇది సౌత్ అమెరికా దక్షిణ అమెరికా ఖండం కదా. ఈ ప్రాంతంలో సురినామ్ అనేది ఉంటుంది. సో సురినామ్ ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సురినామ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తా అంటే సౌత్ అమెరికాకి నార్త్ ఈస్టర్న్ సైడ్ అనుకోండి సింపుల్గా. సో సురినామ్. సో ఇక్కడ కొన్ని బేసిక్స్. WHO ఫస్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం WHOకి చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తాను ఇథియోపియా దేశానికి సంబంధించిన వారు. గుర్తుంచుకోండి, కొంతమంది కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఏ దేశానికి సంబంధించిన వారు చూడాలి. ఉదాహరణకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి యాంటోనియో గ్యూటెరస్ గారి గురించి మనం తరచూ చూస్తాం. తను పోర్చుగల్కి చెందినవారు. పోటీ పరీక్షలు వీటిపైన కూడా బిట్ అడుగుతున్నారు. ఓకేనా. సో సురినామ్కు WHO మలేరియా రహిత ధృవీకరణ పత్రము. అందులోనూ అమెజాన్ ప్రాంతంలో ఒక దేశం మలేరియాని నిర్మూలించినందుకు రావడము. సో సురినాము దక్షిణ అమెరికా అమెజాన్ ప్రాంతము. ప్రత్యేకత, అమెజాన్ దేశాల్లో WHO మలేరియా రహిత ధృవీకరణ పొందిన తొలి దేశం. ఆ అమెజాన్ ప్రాంతం ఏదైతే ఉందో, అమెజాన్ అడవులు ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో మలేరియా ఫ్రీ కంట్రీగా నిలిచిన మొట్టమొదటి దేశంగా సురినామ్. రైట్. సో మలేరియా గురించి, దోమల ద్వారా వ్యాపించే పరాన్నజీవి వ్యాధి. సో ప్లాస్మోడియం. ప్రధానంగా అమెజాన్, ఆఫ్రికా, ఆసియా దేశాలు ఇది వ్యాప్తి. WHO ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 20 కోట్ల మంది మలేరియాకు గురవుతున్నారు. ఇక సురినామ్ దేశం వార్తలోకి వచ్చిన వారు దాని బ్యాక్గ్రౌండ్ చూడాలి కదా, బేసిక్స్ చూడాలి కదా. సురినామ్ రాజధాని పారామరిబో. అధికార భాష డచ్. 1975లో సురినాము స్వాతంత్రం పొందింది నెదర్లాండ్స్ నుంచి. రైట్. మలేరియా నిర్మూలనకు WHO ప్రమాణం అంటే లాస్ట్ 3 ఇయర్స్లో కేసులు నమోదు కాకూడదు. వరుసగా కనీసం 3 సంవత్సరాలు దేశంగా మలేరియా కేసులు నమోదు కాకుండా ఉంటే మలేరియా ఫ్రీగా ఇప్పుడు గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి కొన్ని టాపిక్స్. రైల్ 1 అనే యాప్ నిన్న నుండి అమల్లోకి వచ్చింది. రైల్ వన్ గతంలో మనం చాలా యాప్స్ గురించి చూస్తూ ఉంటాం. రైల్వేకి సంబంధించి వెబ్సైట్ చూస్తూ ఉంటాము. అలా రైల్వేకి సంబంధించి అన్ని సేవలను కూడా సులభతరంగా ఒక యాప్ రూపంలో మనం ఇక పొందుతున్నాము. అదే రైల్ 1 ఆల్ ఇన్ వన్ రైల్వే సొల్యూషన్. రైల్వే రంగానికి సంబంధించి అన్ని సొల్యూషన్స్. ఇందులో ఏముంటాయంటే, సేవలు ఏముంటాయంటే రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లు బుకింగ్ చేసుకోవడం ఉంటుంది. ప్లాట్ఫామ్ టికెట్ల బుకింగ్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు. అండ్ PNR స్టేటస్ని తెలుసుకోవడం, టికెట్ కన్ఫర్మ్ అయిందా, వెయిటింగ్ లిస్ట్ ఉందా, ఇటువంటివి RACలో ఉందా అలా. అండ్ రైల్ స్టేటస్, కోచ్ పొజిషన్ ట్రాకింగ్, ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి. రైలు మద్దతు ద్వారా సాయం ఫిర్యాదులను కూడా నమోదు చేయొచ్చు. కంప్లైంట్స్ కూడా దీని ద్వారానే చేయొచ్చు. ప్రయాణికుల అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ నమోదు చేయొచ్చు. ఓకేనా. సో భారతీయ రైల్వే పరిధిలో రైల్ 1 యాప్ నిన్నటి నుండి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కేంద్ర క్యాబినెట్. సో కేంద్ర క్యాబినెట్ మీటింగ్ని సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో ఎవ్రీ మంత్ మనం వార్తలు చూస్తూ ఉన్నాము. సో క్యాబినెట్ మీటింగ్ అనేది నిన్నటి రోజున జరిగింది, July 1, 2025. క్యాబినెట్ మీటింగ్కి అధ్యక్ష బాధ్యతలు ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. కేంద్ర మంత్రులు అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో స్పోర్ట్స్ పాలసీ పైన కానివ్వండి అండ్ ఇటువంటి అంశాలు ఇక్కడ చూడండి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందంట. ఈ నిర్ణయాలు ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, పరిశోధన అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆవిష్కరణ, ఇన్నోవేషన్స్, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అభివృద్ధి రంగాలకు సంబంధించినవంట. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటాము, ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక
పథకానికి ఆమోదము. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి సో దేశీయ పరిశోధన ఆవిష్కరణలు ప్రోత్సహించారు దీని ద్వారా. జాతీయ క్రీడా విధానం 2025కి కేంద్ర క్రీడా విషయంలో మంత్రివర్గము ఆమోదముద్ర వేసింది. దీనివల్ల క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ఈరోజు వీడియోలో చివరిలో ఈ క్రీడా పాలసీ ఏంటో చూద్దాము. అండ్ తమిళనాడులో పరమకొడి రామనాథపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 4 లేన్గా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ పేరు మార్పు సంబంధిత అంశాలు. ఇటీవల చాలా నగరాల పేర్లు మార్చడము, లేదా యూనివర్సిటీల పేర్లు మార్చడము, రహదారుల పేర్లు మార్చడము, పురాతన కట్టడాల పేర్లు మార్చడం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మార్పు పూలే గారి పేరు మీద. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా కేంద్రంలో, వారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఏంటి ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, NIPCCD. NIPCCD. ఈ ఇన్స్టిట్యూట్కి సావిత్రిబాయి పూలే గారి పేరును పెట్టారు కేంద్ర ప్రభుత్వం. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరును సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు చెప్పడం జరిగింది. అధికారికంగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందంటే ఇక పేరు కూడా. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త అయిన సావిత్రిబాయి పూలే సేవలను గౌరవిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంట. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక సావిత్రిబాయి పూలే గారు జననం జనవరి 3, 1831, మరణం మార్చ్ 10, 1897. భారతదేశంలో మహిళా విద్య కోసం పోరాడిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. అండ్ భర్త జ్యోతిబా పూలే తనతో కలిసి బాలికల విద్య, మహిళా హక్కుల కోసం పోరాటాలు చేశారు. 1848లో పూణేలో తొలిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏదైనా టాపిక్ ఉంది ఇప్పుడు మనకి. సో ఒక ఇన్స్టిట్యూషన్ పేరుని సావిత్రిబాయి పూలే గారి పేరుతో మార్చారన్నాను. కాబట్టి సావిత్రిబాయి గారి న్యూస్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్స్ మనం చూడాలి. అలా హిస్టరీ సబ్జెక్ట్ నుండి మనకి ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది 1966లోనే ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. లక్ష్యం ఏంటంటే మహిళలు, పిల్లల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, పరిశోధనలు, శిక్షణలను అందించడం ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఉద్దేశము. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ శాటిలైట్ డిప్లాయ్మెంట్ 2025. ప్రపంచంలో ప్రతి దేశం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతిలో భాగంగా మ్యాక్సిమం శాటిలైట్స్ పైన ఆధారపడుతున్నాం. ప్రపంచమంతా కూడా శాటిలైట్ ఆధారంగానే. అమెరికా 1000 ఉపగ్రహాలను ఇప్పటికే పంపించింది. భారతదేశం 100 ఉపగ్రహాలను పంపించింది. అలా ఏ దేశం ఎన్ని ఉపగ్రహాలను పంపుతుంది అని చెప్పేసి రీసెంట్గా ఒక గణాంకాలు. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎప్పుడు మనం డిస్కస్ చేసిన ఒక పాయింట్ చెప్తున్నాను, ముఖ్యంగా స్పేస్కి సంబంధించి. భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఇన్ స్పేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడము. దీని ద్వారా చాలా ప్రైవేట్ స్టార్టప్స్ స్పేస్ రిలేటెడ్గా పురోగతి సాధిస్తున్నాయి. స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, అగ్నికుల్ కానివ్వండి, ఇటువంటి స్పేస్ కిట్స్ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా శాటిలైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఆర్బిటింగ్ నౌ అనే ఒక సంస్థ, లేదంటే ఈ సంస్థ పేరు అడగరు, ప్రైవేట్ సంస్థే గణాంకాలు రిలీజ్ చేసిన ఒక వెబ్సైట్ వారు రిలీజ్ చేశారు. సో గ్లోబల్ శాటిలైట్ డిప్లాయ్మెంట్ 2025 రిపోర్ట్ పేరు. మొత్తం ఉపగ్రహాలు, భూమి చుట్టూ తిరుగుతున్న మొత్తం ఉపగ్రహాలు ప్రస్తుతం ఇక మొదటి నుండి ఉపగ్రహ ప్రయోగాలు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నవి ఎన్ని ఉంటాయి? 12,952. సో భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు 29th జూన్ 2025 నాటికి ఇన్ని ఉపగ్రహాలు ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అంట. 2025లో ప్రయోగించినవి ఏంటంటే 145 ఉపగ్రహాలు కొత్తగా భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను ప్రయోగించారంట ప్రపంచంలో. ఇక కొన్ని ఆర్బిట్స్ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, ఇటువంటివి. సో జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమికి. ప్రధానంగా కమ్యూనికేషన్, టీవీ ప్రసారాలకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నీ కూడా జియో
జియో స్టేషనరీ ఆర్బిట్లోనే ఉండాలి, చాలా డిస్టెన్స్ అన్నట్టు. ఇక మీడియం ఎర్త్ ఆర్బిట్ అనేవి 2000 కిలోమీటర్లు, భూమికి 2000 కిలోమీటర్ల నుండి 35,786 కిలోమీటర్ల మధ్య ఎత్తు ఉంటే వాటిని మనం ఏమంటాము, మీడియం ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతున్నాయని చెప్తాము. ముఖ్యంగా నావిగేషన్, కమ్యూనికేషన్ సేవలకు ఇవి సేవలు. లో ఎర్త్ ఆర్బిట్, సో 2000 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండే ఉపగ్రహాలు ఇంటర్నెట్, రిమోట్ సెన్సింగ్, ఎర్త్ అబ్జర్వేషన్, స్పేస్ స్టేషన్లకు ఉపయుక్తము. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి దేశాల వారీగా చూస్తే ఇప్పటివరకు అమెరికా మొత్తం ఎన్ని ఉపగ్రహాలను పంపిందట అంటే 8,530, ప్రపంచంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన దేశము. ఇక రష్యా విషయానికి వస్తే 1,559 ఉపగ్రహాలు ప్రస్తుతం ఆపరేషనల్ ఎన్ని ఉన్నాయట, అందులో 244 ఆపరేషనల్ పనిచేస్తున్నాయి. రెండవ అత్యధిక ఉపగ్రహాలు పంపిన దేశము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత్. సో భారత్ విషయానికి వస్తే 136 ఉపగ్రహాలు ఉన్నాయి భారత్కి 2024 డిసెంబర్ 31 నాటికి. అంటే ఇక్కడ ర్యాంకింగ్స్ చెప్పట్లేదు నేను, ఫస్ట్ సెకండ్ ర్యాంకింగ్స్ చూడండి, ఇక తర్వాత పక్కన పెట్టాను ర్యాంకింగ్స్. మరి భారతదేశం మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఉపగ్రహాలు పంపిందని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, 136. సో ఇస్రో ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు ఇప్పటివరకు ప్రయోగించినవి. ఇక భారతదేశం విషయానికి వస్తే మొదటి భారతీయ ఉపగ్రహం, ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట 1975. ఇస్రో చేసిన ప్రయోగం 100వ ఉపగ్రహ ప్రయోగం ఏంటి అంటారు, 2018లో కార్టోసాట్ 2 సిరీస్. ఇవన్నీ స్టాటిక్, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కవర్ చేస్తున్నావు అబ్జర్వ్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్లో ఒక్క పాయింట్ వార్తల్లోకి వస్తే దాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే అటు స్టాటిక్ ఇటు కరెంటు రెండు కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. ఎస్. సో ఇస్రో 1969 ఆగస్ట్ 15న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ప్రస్తుతం ఇస్రోకి చైర్మన్గా ఎవరున్నారు, వి నారాయణన్ గారు. నెక్స్ట్ డిజిటల్ ఇండియా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో డిజిటల్ రెవల్యూషన్ అనే పదం ఏ దేశానికి లింక్ చేయొచ్చు అంటే ఇండియాకి. డిజిటల్ రెవల్యూషన్లో ఉన్నాం మనం. ఉదాహరణ తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ సేవలు మనం. సో ట్రాన్సాక్షన్, ఈవెన్ ఒక టీ స్టార్లో టీ తాగి టీ డబ్బులను కూడా మనం ఆన్లైన్లో చెల్లిస్తున్నాం. కూరగాయలు తీసుకుంటే కూరగాయలు కానివ్వండి. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు అద్భుతంగా చూస్తున్నాము. ఎన్పిసిఐ ఆన్లైన్ పేమెంట్స్ విషయంలో కానివ్వండి, బ్యాంకింగ్ రిలేటెడ్గా కానివ్వండి, ఇవన్నీ కూడా. అంతెందుకు 2023 మార్చ్ మంత్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు 2023 మార్చ్లో ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని చెప్తూ ప్రపంచంలోని దేశాలన్నీ భారతదేశం నుండి నేర్చుకోవాలి. ఇండియా డిజిటల్ రివల్యూషన్ అద్భుతంగా ఉంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సూపర్ అని చెప్పేసేసి వాస్తవం. సో డిజిటల్ ఇండియా వల్ల ఇదంతా పాసిబుల్. 2015 జూలై 1న డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అనేది మనం చూసాము. నరేంద్ర మోదీ గారి కళ డిజిటల్ ఇండియాని చూడాలని. సో 10 years పూర్తయింది. సో నిన్నటితో. సో కార్యక్రమం డిజిటల్ ఇండియా 2015 జూలై 1. సో ఇక్కడ 2025 జూలై 1, 10 years. దేశంలో కోట్లాది జీవితాలను మార్చిన విప్లవాత్మక కార్యక్రమమే డిజిటల్ ఇండియా. భారతదేశంలో కొత్త శక్తి సమర్థనను జోడించింది. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో అసాధారణ ప్రగతిని మనం సాధించాము. 140 కోట్ల మంది భారతీయుల సామూహిక సంకల్పంతోనే డిజిటల్ ఇండియా అనేది విజయం సాధించిందంట. ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి, ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అవినీతి తగ్గింది, ఇవన్నీ కూడా. సో డిజిటల్ ఇండియాలో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ చెల్లింపులు అంటాం కదా, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఆధార్ ఆధారిత సేవలు కానివ్వండి, ఈ గవర్నెన్స్ పోర్టల్స్, ఉమాంగ్ యాప్, డిజిట్ లాకర్స్ కానివ్వండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమే. ఓకేనా. రైట్. ఇక వార్తలో నిలుస్తున్న కొత్త జాతి ఏవైతే ఉంటాయో మొక్కల జాతులు కానివ్వండి, జంతు జాతులు కానివ్వండి, వాటి సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చూడండి. సో ఇక్కడ ఒక కొత్త పుష్పించే మొక్క జాతి ఆనవాలను అరుణాచల్ ప్రదేశ్లో బొటానిస్టులు లేదా బొటానికల్ సైంటిస్టులు గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కామెంగ్ జిల్లాలో, కామెంగ్ డిస్టిక్లో కొత్తగా పుష్పించే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు, బొటానికల్ సైంటిస్ట్స్. సో దాని పేరేందంటే బెగోనియా నిషియోరం. బెగోనియా నిషియోరం. ఎగ్జామినేషన్లో పేరిస్తారు డైరెక్ట్గా. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది ఏంటి అంటే ఫ్లవరింగ్ ప్లాంట్, న్యూ వెరైటీ, న్యూ స్పీసీస్.
సో ఎక్కడ గుర్తించారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓకేనా? ఈ మొక్క అరుణాచల్ ప్రదేశ్కు మాత్రమే పరిమితమైన మొక్కగా గుర్తించారు. ప్రపంచంలో మరెక్కడ కూడా ఇటువంటి మొక్క కనబడదంట. ఓకేనా? రైట్. నిషి అనేది ఏంటంటే ఒక తెగ పేరు. అరుణాచల్ ప్రదేశ్లో ట్రైబ్స్ ఉంటాయి కదా, మనకు అపతాని ట్రైబ్ అని, నిషి అని ఇలా ఉంటాయి కదా, అలా నిషి అనేది పెద్ద ఆదివాసీ సమూహం, వాటి పేరున పెట్టారు. రైట్. ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. అమెరికాలో కూడా బైకామరలిజం ఉంటుంది. ఒక సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు విషయంలో ఇటీవల ఇద్దరు ప్రముఖ వ్యక్తులు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు, వీళ్ళ మధ్య మాటల యుద్ధాన్ని కూడా చూసాము. ఎలాన్ మస్క్ ఈ బిల్లును అసహ్యమైన బిల్లు అని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు మొదటి నుండి కూడా. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టరూపంలోకి దాల్చి అమల్లోకి వస్తుంది అంటే మాత్రం అమెరికాలో మూడవ పార్టీని పెట్టాల్సిందే, మూడవ పార్టీ ఆవశ్యకత అనేది దీనితోనే తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు. అంతేందుకు నిన్నటి రోజున కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక దుకాణం బంద్ చేయాల్సిందే మస్క్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మస్క్ని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. సో ఒక మాటల యుద్ధాన్ని చూస్తున్నాం. మరి అంతటి ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకి, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది. అందులో భాగంగా పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణ, అమెరికాలోని అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధుల కేటాయింపు కోసం ఉద్దేశించబడిన ఒక బిల్లే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. దీనికి అమెరికా సెనేటు ఆమోదం తెలిపింది. గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఓకేనా? సో ఎందుకోసం ఉద్దేశించబడింది? సొంత రిపబ్లికన్ పార్టీలోని 3 సెనేటర్లు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్ష డెమోక్రట్ పార్టీ సెనేటర్స్ కూడా బిల్లును వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ బిల్లు ప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే ప్రజలచే ఎన్నికైన సభకి వస్తుంది. ఓకేనా? సో ఇది హౌస్ ఆఫ్ సెనేట్ ఏదైతే ఉంటుందో సెనేట్లో ఆమోదం పొందింది. అంటే సింపుల్గా ఇండియాలో రాజ్యసభతో కంపేర్ చేయొచ్చు. మన భారతదేశంలో రాజ్యసభలో ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి. సేమ్ అక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ హెడ్గా ఉంటారు. తను నిన్న క్యాస్టింగ్ ఓట్ని వినియోగించుకున్నారు దీని విషయంలో. సెనేట్ ఎల్డర్స్ హౌస్. ఓకేనా? రైట్. సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు తెలంగాణకు సంబంధించి మనము టాపిక్ని చూస్తున్నాము. సో నిన్న క్లాస్లో మనం ఏపీకి సంబంధించి చూసాము. అభ్యర్థులు ప్రతిరోజు చూడండి, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించి మనం కవర్ చేస్తున్నాము. వార్తలు నిలిచిన అంశం తెలంగాణదైనా ఏపీదైనా, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 100% నేను కవర్ చేస్తున్నాను. ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించి కవర్ చేస్తాను. ఒకరోజు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి వార్త ఉంటే ఆ ఒక్క రాష్ట్రాన్ని కవర్ చేస్తాను. అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ లేకపోతే కవర్ చేయలేము. ఓకేనా? ప్రతిరోజు చూడండి, మీకు అన్నీ కవర్ అవుతాయి ఏపీ తెలంగాణ టాపిక్స్. సో తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీని పునరుద్ధరించడం జరిగింది ప్రభుత్వము. మనందరికీ తెలుసు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరము? 2005. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది భారతదేశంలో విపత్తులు నిర్వహించడానికి ఈ చట్టం ఆధారంగానే. సేమ్ అలాగే రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టం చెప్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరణ, చీఫ్ సెక్రటరీ హెడ్గా ఇప్పుడు పునరుద్ధరణ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005లోని నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వము పునరుద్ధరించింది. ఈ అథారిటీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తారు. ఎక్స్ అఫీషియో హెడ్ అయితేనేమో మనకి ముఖ్యమంత్రి, కానీ కీలకంగా వహించే వ్యక్తి ఏమో సెక్రటరీ స్థాయిలో. ఓకేనా? సో విపత్తు నిర్వహణ చట్టం 23 డిసెంబర్ 2005 పార్లమెంట్లో ఆమోదం పొందింది. భారతదేశంలో విపత్తుల నిర్వహణ కోసం ఉద్దేశించబడింది. ఇక జాతీయ క్రీడా విధానం 2025 నిన్నటి రోజున మనం చూసాము. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర. దీనికి సంబంధించి 5 పిల్లర్స్ గుర్తుంచుకోండి. జాతీయ క్రీడా విధానం 2025 5 పిల్లర్స్ పైన ఆధారపడి ఉంది. ఆ 5 కీ పిల్లర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే, ఫస్ట్ ఎక్సలెన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించడం ధ్యేయంగా ఈ బిల్లు లేదా ఈ పాలసీ. నెక్స్ట్ స్పోర్ట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధికి క్రీడలను ఆయుధంగా మార్చాలి. స్పోర్ట్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్,
సామాజిక అభివృద్ధికి క్రీడలు, ఇది థర్డ్ పిల్లర్. ఫోర్త్ పిల్లర్ వచ్చేసి స్పోర్ట్స్ యాజ్ ఏ పీపుల్స్ మూమెంట్, ప్రజా ఉద్యమంగా క్రీడలు. లాస్ట్ పిల్లర్ వచ్చేసి ఇంటిగ్రేషన్ విత్ ఎడ్యుకేషన్, ఎన్ఈపి. ఓకేనా, విద్యా విధానంలో క్రీడలను అనుసంధానం చేయడం, ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇటీవల 2025 జూలై 1న జాతీయ క్రీడా విధానం, నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదముద్ర వేశారు. అది ఎన్ని పిల్లర్లపైన ఆధారపడి ఉంది గుర్తుంచుకోండి, 5 పిల్లర్లు. ఖేలో భారత్ నీతి 2025 ఈ జాతీయ క్రీడా విధానానికి పేరు పెట్టుకున్నాం మనం. ఇక గత జాతీయ క్రీడా విధానం 2001లో ఉండే, అప్పుడు 24 ఏళ్ళ అనంతరం ఈ కొత్త క్రీడా విధానము ఆమోదం పొందింది. సో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అనేది దాదాపు 24 ఏళ్ళ తర్వాత అమల్లోకి వచ్చింది. ఓకేనా, చివరిసారి ఎప్పుడని అంటారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్, పంజాబ్కి చెందిన 6 సంవత్సరాల చిన్నాడు ఇటీవల ఒక పీక్ని అధిరోహిస్తూ వార్తల్లోకి వచ్చాడు. ప్రపంచంలో అతి చిన్న వయసులో మౌంట్ ఎల్బ్రస్ అధిరోహిస్తూ తేగ్బీర్ సింగ్ న్యూస్లోకి వచ్చాడు. తేగ్బీర్ సింగ్ ఇతను ఏ రాష్ట్రం అంటే పంజాబ్, మన భారతీయుడు. సో ముఖ్యంగా ఐరోపా ఖండంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్గా మనం చూస్తాం కదా మౌంట్ ఎల్బ్రస్, దాన్ని అధిరోహించాడంట. సో ఇదొక రికార్డు. సో అధిరోహకుడు తేగ్బీర్ సింగ్ 6 సంవత్సరాల 9 నెలల వయసులో అధిరోహించిన పర్వతం మౌంట్ ఎల్బ్రస్. పర్వతం ఎత్తు 18,510 అడుగులు లేదంటే మీటర్స్, 5,642 మీటర్స్. పర్వతం స్థానం రష్యా, యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరము. రష్యా ప్రత్యేకత మీరు చూస్తారు, సగ ప్రాంతం ఆసియాలో ఉంటుంది, సగ ప్రాంతం ఐరోపా ఖండంలో ఉంటుంది. అలా ఐరోపా ఖండంలోని ప్రాంతంలో మౌంట్ ఎల్బ్రస్ అనేది ఉంటుంది. రైట్. ఇక ప్రపంచంలోని ఇతర ప్రముఖ పర్వత శిఖరాలను చూడండి. ఎవరెస్ట్ ఆసియాలో హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్ 8850 మీటర్స్. గుర్తుంచుకోండి, జాగ్రఫీలో ఇంపార్టెంట్, ఇది అడుగుతారు. అకాంకగువా సౌత్ అమెరికా కాంటినెంట్లో హైయెస్ట్ పీక్, దీని హైట్. కిలిమంజారో ఆఫ్రికా ఖండంలో హైయెస్ట్ పీక్ 5895 మీటర్స్. విన్సన్ మ్యాసిఫ్ అంటార్కిటికా. మౌంట్ డెనాలి నార్త్ అమెరికాలో హైయెస్ట్ పీక్. ఇక మన భారతదేశం విషయానికి వస్తే కాంచన్జంగా హైయెస్ట్ పీక్, కాంచన్జంగా. కానీ ఇక్కడ ఇది సిక్కింలో ఉంది, కానీ ప్రత్యేకత ఏంటంటే ఇండియా, నేపాల్ 2 దేశాల్లో కూడా విస్తరించి ఉంది. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ ఏదని అడిగారు అనుకోండి, నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంది. దాని హైట్ వచ్చేసి 7816 మీటర్స్. గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు. ఓకేనా. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారి చేతుల మీదుగా ఒక పుస్తక ఆవిష్కరణ. పుస్తకం పేరు చూడాలి ఎప్పుడైనా, వార్తలు నిలిచిన పుస్తకాలు పుస్తకం పేరు చూడండి, రచయిత ప్రత్యేకత చూస్తే సరిపోతుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో బుక్స్ అండ్ ఆథర్స్ ఇటువంటి టాపిక్స్ చదివేటప్పుడు ట్రాన్స్లేషన్ చేయకండి. తెలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోకండి. ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో చూడండి, హిందీలో ఉంటే హిందీలో చూడండి. సో ఉత్తరాఖండ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం, ఉత్తర ప్రాంతంలో ఉంటుంది భారతదేశానికి. రీసెంట్గా భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి యోగా పాలసీని విడుదల చేస్తూ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది జూన్ 21 రోజున. ఇలా చాలాసార్లు మనం ఉత్తరాఖండ్ గురించి చూస్తున్నాము. సో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గారు విడుదల చేసిన పుస్తకం పేరు ఏంటంటే స్వస్త్యాకే ప్రహార్. రచయిత వచ్చేసి లలిత్ శౌర్య, ప్రముఖ బాలల సాహితీ రచయిత. ఓకేనా. సో ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించడం కోసం ఈ పుస్తకాన్ని రచయిత రాస్తారు. ఆ పుస్తకాన్ని ఒక ముఖ్యమంత్రి ఆవిష్కరించారు కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక ఈరోజు ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం ఒక టాపిక్ కవర్ చేసాము వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతిరోజు మీరు చూడండి, ప్రతి ఒక్క టాపిక్ కూడా మీ మైండ్లో ఉంటుంది. సో ఈ ప్రశ్న నిన్నటి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ పైనే. సో పశ్చిమ కనుమలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, ఆ రాష్ట్రాలు ఏవి, పశ్చిమ కనుమల పరిరక్షణపై అధ్యయనం కోసం వేయబడ్డ 2 ప్రముఖ కమిటీలను పేర్కొనండి. 2 చెప్పండి. పశ్చిమ కనుమలను యునెస్కో ఏ సంవత్సరంలో వారసత్వ సంపదగా గుర్తించింది? వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించున్నాయి, ఏ రాష్ట్రాల్లో, అండ్ కమిటీస్ ఏంటి దానిపైన పరిరక్షణ కోసము. అండ్ పశ్చిమ కనుమలను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. సో ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఆఫర్స్ అందరూ కూడా అవైల్ చేసుకోండి. విదిన్ 1 డేలో ఆఫర్స్ అన్నీ కూడా
మీకు క్లోజ్ అయిపోతాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టులో తొలిసారిగా రిజర్వేషన్స్ అనే అంశము. అండ్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్, అత్యధిక యూనికార్న్లు కలిగిన దేశంగా భారతదేశం 3వ స్థానంలో ఉంది. అండ్ భారతదేశంలో తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఫోటోనిక్ రాడార్ని అభివృద్ధి చేస్తూ డిఆర్డిఓ, అల్టర్ మ్యాగ్నెట్ అరుదైన అయస్కాంత పదార్థాన్ని తయారు చేస్తూ కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. అండ్ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఒక యుద్ధ నౌక ఉదయగిరిని కమిషనింగ్ చేయడం జరిగింది. అండ్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ క్వాడ్ దేశాలకు సంబంధించి. అండ్ థాయిలాండ్ ప్రధాని షినవత్రపై వేటు పదవీచ్యుతులు. అండ్ సురినామ్కు WHO మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది. ప్రత్యేకత రైల్ 1 యాప్. సో కేంద్ర క్యాబినెట్ మీటింగ్ నిన్న జరిగింది, అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇక మీదట సావిత్రిబాయి పూలే గారి పేరుతో. గ్లోబల్ శాటిలైట్ డిప్లాయ్మెంట్ 2025, ఏ దేశం ఎన్నెన్ని శాటిలైట్స్ లాంచ్ చేస్తుందని. డిజిటల్ ఇండియాకి 10 సంవత్సరాలు. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త పుష్ప జాతి ఆనవాళ్ళు రీసెంట్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ద బిగ్ బ్యూటిఫుల్ బిల్కి అమెరికా సెనేట్ ఆమోదము. తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీని పునరుద్ధరించింది ప్రభుత్వము. ఖేలో భారత్ నీతి 2025, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 24 ఏళ్ల తర్వాత వచ్చిన స్పోర్ట్స్ పాలసీ 5 పిల్లర్స్ పైన ఏర్పాటు. అండ్ ప్రపంచంలో అతి చిన్న వయసులో మౌంట్ ఎల్బ్రస్ని అధిరోహించిన తేగ్బీర్ సింగ్. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు ఆవిష్కరించిన పుస్తకం స్వాస్థ్యకే ప్రహారీ. అండ్ ఈరోజు ప్రశ్న, వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి పశ్చిమ కనుమలు ఎన్ని రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి, ఆ రాష్ట్రాలు ఏంటి, పశ్చిమ కనుమల పరిరక్షణపై అధ్యయనం కోసం వేయబడ్డ 2 ప్రముఖ కమిటీలను పేర్కొనండి. పశ్చిమ కనుమలను యునెస్కో ఏ సంవత్సరంలో వారసత్వ సంపదగా గుర్తించింది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడిస్తాను. మ్యాక్సిమం మీకు ప్రతి టాపిక్ని కూడా సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ చెప్తున్నాను. అండ్ PDF చదవండి. మళ్ళీ నేను మీకు యాప్లో ఏదైతే అప్లోడ్ చేస్తున్నానో PDF చదవండి. ఇక కరెంట్ అఫైర్స్ కోణంలో వచ్చే మార్కులతో పాటు 100% స్కోర్ చేయడమే కాకుండా జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.